నమస్తే, వెల్కమ్ టు అపర్ణ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అపర్ణ. జూన్ 8, 2020 ఈనాడు ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. సో ఈరోజు వచ్చిన ఎడిటోరియల్స్లో ఫస్ట్ వన్ ఆన్లైన్ విద్య ఎంత దూరంలో ఉంది అని మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. అలాగే వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ స్వావలంబనే స్ఫూర్తి మంత్రం మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు రాసింది. సో అసలు స్వావలంబన అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది మనకు కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి, అంటే ఓన్లీ మన ఇండియాలోనే అన్నీ ఉండాలి అంటే అది కుదరదు, మనం ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మార్కెట్ గోల్స్లో మనం దెబ్బతింటాము అనుకుంటున్నారు కదా. సో అది కాదు, మనం అంటున్న స్వావలంబన అసలు ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఎందుకు అది ఇంపార్టెంట్ స్వావలంబన, తద్వారా అంతర్జాతీయ మార్కెట్ గోల్స్లో భారత్ యొక్క వస్తువులు ఇంకా పెరుగుతాయి, అది ఎలా ఏంటి అనేది మనకి వైస్ ప్రెసిడెంట్ గారు ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో మనకి ఆయన ఎంతో గర్వకారణము, ఆంధ్రా నుంచి వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిన వాళ్ళు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ డిస్కస్ చేద్దాము. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకొకటి చైనాకు ధీటుగా విపణి వ్యూహం మనం ఎలా చేయాలి. ఇప్పుడు మనకున్న ఇదేంటి, ఒక పక్క నుంచి వలస కార్మికులు వెళ్ళిపోయారు, వాళ్ళు మళ్ళీ తిరిగి రానప్పుడు మళ్ళీ కార్మికుల కొరత ఏర్పడుతుంది కదా. మరి ఇలాంటివన్నీ ఎలాగ మనము ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశం. నెక్స్ట్ ఇక్కడ లాక్డౌన్ అయిపోయింది కాబట్టి స్వీయ సంరక్షణే మార్గం అని చెప్తున్నారు ఇందులో. ఓకే, మనం అన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. యాజ్ యూజువల్ ఎవ్రీడే లాగానే ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, షేర్ చేసినా చేయకపోయినా, లైక్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాస్క్ వేసుకోండి, హ్యాండ్స్ ఎప్పుడు క్లీన్గా ఉంచుకోండి, హ్యాండ్ శానిటైజర్ వాడండి లేదా సోప్తో హ్యాండ్స్ అయినా క్లీన్ చేసుకోండి. ఓకే, ఫిజికల్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ అనడం కన్నా కూడా ఫిజికల్ డిస్టెన్స్ అందాము. మనుషులకి మధ్య వీలైనంత వరకు ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి. ఓకే, బయటికి వెళ్ళినప్పుడు, అంటే రష్ ప్రదేశాల్లో కుదరకపోవచ్చు, అలాంటి టైంలో మాస్క్ అనేది చాలా అవసరము. దాంతోపాటు ఫిజికల్ డిస్టెన్స్, కాంటాక్ట్ని కూడా తగ్గించుకోవడం మంచిది. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇవాళ ఆన్లైన్ విద్య ఎంత దూరంలో ఉంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేవి జూన్ 8 నుంచి కొన్ని స్కూల్స్కి అనేవి స్టార్ట్ అయ్యాయి కదా. సో మనం అందరి ఇళ్లల్లో కూడా చూస్తూ ఉన్నాము. సో పిల్లలకి ఈ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్లో టీచర్ వస్తున్నారు చెప్తున్నారు, ఓకే. అయితే మరి ఎంతమందికి నిజంగా అసలు ఆన్లైన్ అనేది అవైలబుల్లో ఉంది, నిజంగా అందరికీ అవైలబుల్లో ఉందా, దీనివల్ల తల్లిదండ్రులు ఏంటి ఇబ్బంది పడుతున్నారు, అంటే ట్యాబ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివన్నీ కొనాల్సి వస్తుంది కొత్తగా. అసలే కరోనా వైరస్తో ఆర్థికంగా భారం ఉన్న వాళ్ళు ఇవన్నీ కొనడం ఎంత కష్టం. అది కాకుండా ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్, వీటిలో చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా ఇండియాలో మరి అలా ఒకవేళ ఉన్నా కూడా ఇంటర్నెట్ ఛార్జెస్ కూడా చాలా పెరిగిపోతున్నాయి కదా. మరి దానికి సంబంధించి నేషనల్ గ్రిడ్ అనే దాన్ని గవర్నమెంట్ పెట్టింది, మరి అది ఎంతవరకు వచ్చింది, అది మధ్యలోనే ఆగిపోయింది, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది. సో అలాంటివన్నీ ఇందులో చెప్తున్నారు, మనం డిస్కస్ చేద్దాము. మహాదావానలాన్ని తలపిస్తున్న కోవిడ్ వల్ల విశ్వవ్యాప్తంగా కేసెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి వరల్డ్ వైడ్గా. సో ముఖ్యంగా విద్యారంగంలో విశేష మార్పులకి తెరతీస్తుంది. ఏంటి, మొత్తం ఆఫ్లైన్ క్లాసెస్ అన్నీ ఆన్లైన్కి వెళ్ళిపోయాయి. సో వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా నేడు ఎన్నో చోట్ల ఆన్లైన్ విద్యా సాధక బాధకులు ముమ్మర చర్చ. అంటే అసలు ఈ ఆన్లైన్ విద్యలో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటనే వాటి మీద అన్ని చోట్ల డిబేట్స్ అనేవి జరుగుతున్నాయి. తప్పనిసరి ఆన్లైన్ బోధనకు అలవాటు పడటానికి విద్యార్థులు కానీ, టీచర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అలవాటు పడటం ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ప్రపంచ నలుమూలల 70% విద్యార్థుల చదువులు పెద్ద కుదుపునకు లోనయ్యాయి. సో ప్రపంచం మొత్తం మీద కూడా 70% మంది చదువులు అనేవి చాలా, అంటే ఇప్పుడు సాగవా అన్న పరిస్థితుల్లో ఉంది. అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రస్తుత విద్యా సంవత్సరం వృధా కాకూడదని చెప్పి అన్ని స్కూల్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఆన్లైన్ పద్ధతిలో తరగతులు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, విధి విధానాలపై మార్గదర్శకాలు వెలుగు చూస్తున్నాయి. సో మరి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్లో భాగంగా మనకు ఉత్తమ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో అందులో ఆన్లైన్ కోర్సెస్కి అనుమతిస్తున్నారు. సో కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఆన్లైన్ విద్యా సన్నాహకాలు దిగువన మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్లని, ఈ ఆన్లైన్ విద్యా సన్నాహకాలు అంటే ఆన్లైన్ విద్య వాళ్ళ పిల్లలకి కావాలంటే సన్నాహకాలు అంటే ఏమేమి రెడీ చేసుకోవాలి, ఇంటర్నెట్ ఫెసిలిటీ రెడీ చేసుకోవాలి, ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ లేదా పీసీ కంప్యూటర్ కానీ రెడీ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా ఈ సన్నాహకాలు ఏవైతే ఉన్నాయో అవి దిగువ మధ్యతరగతి, సో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబాలకి వాళ్ళ బడ్జెట్స్ని తలకిందులు చేసేస్తోంది. సో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఏం చేస్తున్నాయి, ఆన్లైన్ బోధన ప్రారంభ నేపథ్యంలో ట్యాబ్స్, ల్యాప్టాప్స్, వైఫై కనెక్షన్స్ నిమిత్తం ఒక్క తెలంగాణలోనే ఈ తల్లిదండ్రుల మీద 5,500 కోట్ల రూపాయల వరకు భారం పడుతోంది అని చెప్పి ఒక అంచనాలో తేలిందనమాట. సో కొద్దిగా అటు ఇటుగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. సో వ్యవస్థాగతంగా సన్నద్ధత ఏ పార్టీ అని ఆరా తీయబోతే నిస్పృహ రగలక మానదు. అంటే నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ ఎంత ఉంది అని చెప్పి, అంటే మనకి నెట్వర్క్ అవైలబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ ఆలోచిస్తే మనకు కొంచెం ఆశ్చర్యమే వేస్తుంది. నెట్వర్క్ సమస్యల్ని చురుగ్గా పరిష్కరించినంత వరకు దేశీయంగా ఆన్లైన్ బోధన అనేది సరైన గాడిన పడుతుంది. సో మనకి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అనే అన్నిటినీ గవర్నమెంట్ అనేది సాల్వ్ చేయాలి.
లాస్ట్ ఆగస్టులో నిరుడు ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా ప్రత్యేక ప్రతిపత్తి రద్దు ఆర్టికల్ 370ని రివోక్ చేశాం కదా. సో ఆర్టికల్ 370ని రివోక్ చేశారు, ఆర్టికల్ 35ని రద్దు చేశారు. సో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇవి జరిగిన తర్వాత ఎటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి సో ఖచ్చితంగా వచ్చే ఎగ్జామ్లో వీటి గురించి అడుగుతారు. అసలు ఆర్టికల్ 370 ఏంటి, ఆర్టికల్ 35A ఏంటి, ఎందుకు రద్దు చేశారు, వీటి మీద అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉండాలి. తర్వాత ఇవి రద్దు చేసేయడానికన్నా ముందర ఆల్రెడీ బలగాల్ని మోహరించడం, అక్కడ నెట్వర్క్ ఫెసిలిటీస్ అన్ని కట్ చేయడం, ఇలాంటివి ముందే చేసిందనమాట. అంటే లా అండ్ ఆర్డర్ని అక్కడ అదుపులో ఉంచాలి అన్న ఉద్దేశంతో. సో అసలు ఫస్ట్ ఈ రెండు ఏంటో తెలియాలి కదా. సో దాని గురించి మన ఛానల్లో ఒక మైండ్ మ్యాప్ ఉంది. సో మీకు ఒక్క చిన్న A4 సైజ్ పేపర్లో మొత్తం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని మైండ్ మ్యాప్ అంటున్నాము. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా చూడకపోతే మీకు బేసిక్ ఐడియా కోసం ఖచ్చితంగా చూడండి. ఓకే, నెక్స్ట్ అప్పుడు ఏం చేశారు, ఆర్టికల్ 35, ఆర్టికల్ 375 ఆగస్టు 5న రద్దు చేశారు కదా. అప్పుడు రద్దు చేసి వెంటనే రెండో దాంతో ఏం చేశారు, స్టేట్ హుడ్ని క్యాన్సిల్ చేసి 2 యూనియన్ టెరిటరీస్గా దాన్ని డివైడ్ చేశారు కదా. సో అందులో ఈ టెలిఫోన్ అంతర్జాల సదుపాయాలపై వేటు వేసింది గవర్నమెంట్. ఈ ఫోన్ నెట్వర్క్స్ని ఆపేశారు, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని ఆపేశారు. సో ఇదంతా రాజ్యాంగ విరుద్ధము, వాళ్ళ బేసిక్ రైట్స్ని తీసేస్తున్నట్టు, హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టులో చాలా వ్యాజ్యాలు అనేవి దాఖలయ్యాయి జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో. అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఫస్ట్ టైం గవర్నమెంట్నే సపోర్ట్ చేయడం జరిగింది. అయితే అంతర్జాల సేవలు పొందడము పౌరుల ప్రాథమిక హక్కేనని అప్పట్లో న్యాయపాలిక స్పష్టీకరించింది. తర్వాత సెకండ్ టైం ఇచ్చిన దాంట్లో చెప్పిందనమాట, అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ పొందడం కూడా ప్రాథమిక హక్కే అని చెప్పి. అంటే మనకి రైట్ టు ఇంటర్నెట్ అనేది కూడా రైట్ టు బేసిక్ రైట్స్ కిందకే వస్తుంది. ఫండమెంటల్ రైట్, పౌరుల ప్రాథమిక హక్కులు, ప్రాథమిక అంటే ఫండమెంటల్ రైట్ కిందకే వస్తుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ఉంటుంది రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈ ఆర్టికల్లోనే చూద్దాం మన రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది దీని గురించి మీరు తెలుసుకోవాలి. ఈ రైట్ టు ఇంటర్నెట్, సో రైట్ టు ఇంటర్నెట్ దాంట్లో అసలు ఈ రైట్ టు ఇంటర్నెట్ అనేది ఫస్ట్ ఫండమెంటల్ రైట్ కిందకే అని చెప్పింది ఏ కోర్టు అంటే కేరళ హైకోర్టు. కేరళ హైకోర్టు ఎందుకు చెప్పింది, 20 సెప్టెంబర్ 2019 సంవత్సరం. ఒకవేళ మీకు డేట్ గుర్తు లేకపోయినా జస్ట్ మంత్ ఇయర్ గుర్తుపెట్టుకోండి చాలు. మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తు లేకపోతే మాత్రం రాయొద్దు, ఎందుకంటే రాంగ్ మాత్రం రాయొద్దు ఎస్ఎస్ కానీ ఏదైనా ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు. ఓకే, సెప్టెంబర్ 2019లో మనకి ఫహీమా షిరీన్ అనే ఒక అమ్మాయి BA ఇంగ్లీష్ లిటరేచర్, BA ఇంగ్లీష్లో 3rd సెమిస్టర్ చదువుతున్న అమ్మాయి. సో ఆ స్టూడెంట్ వాళ్ళ కాలేజ్లో ఈ నైట్ 10 PM తర్వాత కూడా ఇంటర్నెట్ యూస్ చేస్తుందని చెప్పి హాస్టల్ నుంచి తన్ని తీసేయడం జరిగిందనమాట. సో అలా ఎక్స్పెల్ చేసేసినప్పుడు హాస్టల్ నుంచి సో తను ఏం చేసింది, కేసు వేసింది. సో నేను ప్రిపేర్ అవ్వడం కోసమే చూస్తున్నాను అని, అంటే 6 to 10 కూడా వాళ్ళు వైలేట్ చేశారు. సో ఆ టైంలో ఎందుకు ఇంటర్నెట్ రైట్స్ని మీరు తీసేసుకుంటున్నారు, అది మేము నాలెడ్జ్ ఎక్వైరింగ్లో భాగమే కదా ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా అని చెప్పి వేసినప్పుడు కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇగో యునైటెడ్ నేషన్స్కి సంబంధించి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది. ఆ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఒకటి చెప్పబడింది ఏంటంటే, రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ అనేది కూడా రైట్ టు ఫండమెంటల్ రైట్ కిందకే వస్తుంది, ఫండమెంటల్ రైట్. సో అందుకని కేరళ హైకోర్టు తీర్పిచ్చిందన్నమాట, రైట్ టు ఇంటర్నెట్ అనేది కూడా బేసిక్ ఫండమెంటల్ రైట్ కిందకే వస్తుంది. సో మీరు అమ్మాయిని మళ్ళీ కాలేజ్లోకి తీసుకోవాలి అని చెప్పి. సో అలాగా అప్పటి నుంచి ఏమైంది, రైట్ టు ఇంటర్నెట్ అనేది బేసిక్ ఫండమెంటల్ రైట్ అయింది. సో మనం ఈ రైట్ టు ఇంటర్నెట్ అనే విషయంలో వచ్చినప్పుడు ఫాహిమా షిరీన్ వర్సెస్ కేరళ హైకోర్టు అనేది కేసు మనం గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 2019 అని గుర్తుపెట్టుకోండి చాలు. సో మనం ఎగ్జాంపుల్ రాయాలి కాబట్టి చెప్తున్నాను. సో ఈ అంతర్జాతీయ సేవలు పొందడం కూడా పౌరుల ప్రాథమిక హక్కే అని చెప్పి న్యాయపాలిక స్పష్టీకరించింది. దానికి ఈ లైన్కి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునే కేసు అనమాట. సో దీర్ఘకాలం ఆ సేవలను నిలిపివేయడం కుదరదని ప్రభుత్వాలకి నిర్దేశించింది సుప్రీంకోర్టు. సో దురదృష్టవశాత్తు దేశంలో ఎన్నో చోట్ల ఆ హక్కు కొల్లబోతూనే ఉంది. సపోజ్ గ్రామ పంచాయతీలు చూసుకోండి, అక్కడ అంతర్జాతీయ సేవలు అందించడానికి 2012లోనే గవర్నమెంట్ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అని చెప్పి ఈ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ అని ఒక ప్రయోగం స్టార్ట్ చేసింది. కానీ అది సరిగ్గా అవ్వలేదు. బ్రాడ్బ్యాండ్ హైవేస్ కానీ పౌరులందరికీ అంతర్జాతీయ సేవలు అని చెప్తూ డిజిటల్ ఇండియాలో భాగంగా ఇది చేయాలి అని చెప్పి మోదీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది. సో భారత్ నెట్ అని ఒకటి పెట్టి దాని ద్వారా 130,000 గ్రామ పంచాయతీలు, సుమారు 48,000 గ్రామాలు ఇప్పటికే అనుసంధానం అయ్యాయని చెప్పి మొత్తం 2.5 లక్షల పంచాయతీల్లో ఆప్టికల్ ఫైబర్ స్వప్నం త్వరలోనే ఈడేరుతుందని మనకి కేంద్ర ఐటీ మినిస్టర్ చెప్తున్నా కూడా 6 months బ్యాకే చెప్పారు. బట్ స్టిల్ అది ఇంకా కూడా అవ్వలేదు, ఇంకా అది అమల్లోకి రాలేదు. కానీ నిజంగా చూడక రియాలిటీ ఏంటంటే నెట్వర్క్ సేవలకు సిద్ధంగా ఉన్నవి 8%. ఇప్పుడు ఆయన చెప్పారు 2.5 లక్షల పంచాయతీలని, ఇందులో మొత్తము 8.5% మాత్రమే రెడీగా ఉన్నాయి. సో వాళ్ళు చెప్పిన దానికి వాస్తవ స్థితిగతులకి చాలా భారీ అంతరం అనేది, అంటే ఇక్కడ పొంతం లేదనమాట, అలా ఉంది. పట్టణ ప్రాంతాల్లోనేమో 42%, పల్లెల్లోనేమో 15% మాత్రమే
అంతమందికి మాత్రమే ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఉంది. దేశవ్యాప్తంగా సొంత కంప్యూటర్లు ఉన్న కుటుంబాలు 11%. 2 ఏళ్ల నాటి జాతీయ నమూనా చెప్పిందనమాట. సో పోనీ ఇప్పుడు పెరిగినా కూడా 11% నుంచి ఎంతవరకు పెరుగుతాయి? మరి బేసిక్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ కావాలి కదా, మరి అప్పుడు ఏంటి పరిస్థితి? సో చూడండి, బ్రాడ్బ్యాండ్ స్పీడ్లో శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ కన్నా తక్కువ ఉన్నాం మనం. ఇండియా ర్యాంక్ 132, ఆల్మోస్ట్ చాలా తక్కువ. సో దేశవ్యాప్తంగా అంటే మనకన్నా స్పీడ్ శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్లోనే బ్రాడ్బ్యాండ్ స్పీడ్ ఎక్కువ ఉంది. సో దేశవ్యాప్తంగా ఫైబర్ గ్రిడ్ పనులు చురుగ్గా చేపట్టి అంతర్జాతీయ వేగాన్ని ఇంపడింపజేస్తే మాత్రమే అంతర్జాల వేగాలు అంటే ఇంటర్నెట్ స్పీడ్ని, అంతర్జాల వేగం అంటే ఇంటర్నెట్ స్పీడ్. సో మనకి ఇంటర్నెట్ స్పీడ్ని పెంచితే మాత్రమే ఎలాగా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఫైబర్ గ్రిడ్స్ అనేవి వేయాలి. అప్పుడు మాత్రమే మనకి ఫండమెంటల్ రైట్గా ఈ రైట్ టు ఇంటర్నెట్ అనేది వస్తుంది. దేశంలో ఆన్లైన్ విద్యా వ్యవస్థ బట్టాలే ఎక్కుతుంది అప్పుడు. సో ఈ ఇంటర్నెట్కి సంబంధించి వాళ్ళంత భారం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు ప్రజలు. సో అది ఆన్లైన్ విద్య గురించి. సో మొత్తం మారిపోతుంది కదా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని. ఈ వీడియో కూడా ఆన్లైన్ ద్వారానే వస్తుంది. సో అది ఇప్పుడు మనకి డైలీ అంటే అకాడమిక్ కూడా ఆన్లైన్లోనే. సో కరోనా చాలా మార్పులు తీసుకొచ్చింది. సో నెక్స్ట్ చూద్దాము, స్వావలంబనే స్ఫూర్తి మంత్రం. మనకి స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ అంటే మన వస్తువుల్ని, మనం యూజ్ చేసుకునే వస్తువుల్ని మనమే ప్రొడ్యూస్ చేసుకోగలగడం స్వావలంబన. అది 100% చేయలేకపోవచ్చు, కానీ ఇప్పుడు 10% ఉంది కదా, దాన్ని పెంచుదాం. 70% కైనా కనీసం పెంచుదాము. అంతేగాని మనం ఎవరికి ఉండొద్దు, అదిగో నన్ను ఎవరు ముట్టుకోదు, నేను ఎవరికి ఇవ్వను, అలా అది స్వావలంబన కాదు అని చెప్తున్నారు ఇందులో. సో మనం చూద్దాం డీటెయిల్గా. కరోనా కల్లోలం ఇటీవల చరిత్రలో కనీవిని ఎరుగున ఉపద్రవం. సో అంతకుముందు ఎప్పుడు ఇలాంటిది రాలేదు. ఇది ప్రజారోగ్యానికి పెనుముప్పు, ఫస్ట్ పాయింట్. అలాగే జనజీవన విధానాలు మార్చింది. జీవనాధారాలను అయితే చాలామంది వాళ్ళ జీవనాధారాలని కోల్పోయారు. సో ఈ మహమ్మారిని అధిగమించడానికి ఏ దేశానికి ఆ దేశం సొంత వ్యూహాలే రచించుకుంటోంది కదా. అంటే జపాన్ ఏమో లాక్డౌన్ అసలు పెట్టలేదు. ఫస్ట్ వియత్నాం గురించి చూసాం మనం. జర్మనీ, జపాన్ ఈ మూడు కూడా బాగా తగ్గించేశాయి. జపాన్ ఏమో లాక్డౌన్ అసలు పెట్టలేదు. వియత్నాం ఏమో డే 1 నుంచి లాక్డౌన్ పెట్టేసి చైనా నుంచి అన్నిటినీ బ్యాన్ చేసేసింది. అలాగే జర్మనీ ఏమో నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎక్కువ చేసింది అని చెప్పుకున్నాం కదా. సో అలాగా ఏ దేశానికి ఆ దేశం సొంత వ్యూహాలు అనేవి పెట్టుకుంటుంది. సో అలా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూనే ఇప్పుడు అందరి ముందు ఏంటి ప్రాబ్లము? ఇక్కడ కరోనా రెండింటిని చేసింది. ఒకటి హెల్త్ పాడు చేసేస్తుంది అందరిది. రెండవది డైలీ యాక్టివిటీస్ అనేవి సరిగ్గా జరగకుండా చూస్తుంది. సో మనం ఏం చేయాలి? ఒక పక్కన అందరూ హెల్త్ కాపాడుకోవాలి, డైలీ యాక్టివిటీస్ అనేవి జరగాలి, సో దట్ ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ పని చేయడానికి ఎలాగా అనేది ఇప్పుడు అందరి ముందున్న సవాలు కదా, ఛాలెంజ్ అది. సో భారతదేశం ఈ సంక్లిష్ట కార్యాన్ని దక్షత అంటే క్యాపబిలిటీ అనమాట. సో ఎంతో దక్షత, చతురత, పట్టుదల, భావుకతతో నెరవేర్చడానికి కృషి చేస్తుంది. సో మన ఇండియా ట్రై చేస్తుందని చెప్తున్నారు. సో కోవిడ్ సవాలు మన దేశంలో ఐక్యతా సంఘీభావాలు మరింత, అంటే ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడే అందరూ ఒక్కటై పోరాడడానికి కలిసి ముందుకెళ్తారు కదా. సో అలాగా ఈ ఐక్యతా సంఘీభావాల్ని మరింత పటిష్టం చేస్తుంది. సో మన ఇండియా భరత జాతి ప్రాబ్లమ్స్ అనూహ్యంగా అంటే అనుకోకుండా వచ్చి పడిన కష్టనష్టాల నుంచి ఎంత త్వరగా తేరుకోగలదో ఇంకోసారి తెలిసింది. ఇప్పుడు మనకి లాక్డౌన్ 4.0, 1, 2, 3, 4 అని చెప్పి 4 లాక్డౌన్స్ పెట్టారు. ఆ తర్వాత మూతపడిన ఆర్థిక ద్వారాలనే కాకుండా కొత్త అవకాశాలకు కూడా మనకి భారతదేశం నడుం కట్టింది. మనకు వచ్చిన కొత్త అవకాశాలు ఏంటి అంటే, ఇప్పుడు చైనా నుంచి చాలా కంట్రీస్ అనేవి పెట్టుబడులను తీసుకొచ్చి ఇండియాలో పెట్టాలనుకుంటున్నారు కాబట్టి, సో అవన్నీ మనకు వచ్చిన కొత్త ఆపర్చునిటీస్ అనమాట. సో మన సహజ వనరుల్ని అంటే మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ని, హ్యూమన్ రిసోర్సెస్ని పూర్తి స్థాయిలో సమర్థంగా ఉపయోగించుకునే వ్యూహాలకు పదును పెడుతుంది. సో మనం ఇప్పుడు చేయాల్సిన పని అదనమాట. సో ఇండియా దానికోసం కృషి చేస్తుంది, ఎస్పెషల్లీ గవర్నమెంట్. సో స్వావలంబన సాధనకు చేపట్టిన ఆత్మనిర్భర్ అభియాన్ మన ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల్ని పునరుత్తేజితం చేయబడుతుంది. ఇప్పుడు మనం చూసాం కదా, ఆత్మనిర్భర్ అభియాన్లో లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది అని చెప్పుకున్నాము. సో వ్యవసాయ స్థాపకత, నవీకరణలను ప్రోత్సహిస్తూ గ్రామీణ పట్టణ పరస్పరాశ్రిత అభివృద్ధి సాధించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఆత్మనిర్భర్ అభియాన్కి సంబంధించి మీరు ఈ పాయింట్స్ రాసుకోవాలి. అంటే దేనికి అనేది. సో కొత్త పోకడలు, నవీకరణలు తీసుకురావడము, గ్రామీణ పట్టణ. ఇప్పుడు ఎవరైతే వెళ్ళారో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళ దగ్గరున్న ఈ వలస కార్మికులందరికీ వాళ్ళకి దగ్గరలోనే ఆ గ్రామంలోనే లేదా ఆ గ్రామంకి చుట్టుపక్కల పట్టణంలోనే వాళ్ళకి పనులు కల్పించాలి, ఇలా వందల కిలోమీటర్లు వాళ్ళు వెళ్లకుండా అని చెప్పి. సో దానివల్ల ఏమవుతుందంటే గ్రామీణ పట్టణానికి పరస్పరం అభివృద్ధి అనేది డెవలప్ అవుతుంది. సో ఖచ్చితంగా సో అలాంటి నిర్ణయాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అలానే వ్యవసాయేతర రంగాలపై విస్తృత ప్రభావం చూపుతాయి. ఇప్పుడు మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, నిత్యావసర వస్తువుల చట్టము, దాన్ని మార్పులు చేయడానికి తీసుకొచ్చారు. సో ఇలాంటివన్నీ కూడా ప్రభావం అనేవి చూపిస్తాయి. ఎంఎస్ఎంఈస్కి మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, సూక్ష్మ మైక్రో మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇలాంటి ఇండస్ట్రీస్ పరిశ్రమలు అందరికీ పురోభివృద్ధికి ఊతమిస్తాయి. సో కోవిడ్ ఆర్థిక మందగమనం విసురుతున్న సవాళ్ళని గొప్ప అవకాశాలుగా మలుచుకోవడానికి కేంద్రం నిర్ణయాలు దోహదం చేస్తాయి అని చెప్తున్నారు.
సో వనరుల వినియోగం కీలకం. ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం కదా, ఒకటి ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ని సమర్థవంతంగా యూస్ చేసుకోవడం, హ్యూమన్ రిసోర్సెస్ని పూర్తి స్థాయిలో యూస్ చేసుకోవడం. సో వనరుల వినియోగం అనేది కీలకం. మనకి అధిక జనాభా గల దేశం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా వైరస్ బీభత్సం సృష్టించేస్తుంది. సో అందుకని మన దేశంలో అడుగుపెట్టే నాటికి, కరోనా మన దేశంలో వచ్చినాటికి మనకి మాస్కులు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ సాధనాలు అంటే పీపీఈస్, సో పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, సో ఇలాంటివేవి మనకి లేవు. సో కానీ మనం ఏం చేసాము, ఒక బృహత్తర యజ్ఞంలాగా చేపట్టి ఉత్పత్తిని బాగా పెంచుకున్నాము. సో పర్ డే మనం 2 lakhs ప్రొడ్యూస్ చేసుకునేంతలాగా పెంచాము. సో కోవిడ్ చికిత్సకు ఉపకరించే హైడ్రాక్సిక్లోరోక్విన్కి ప్రపంచమంతటా పెరిగిన గిరాకీని భారతదేశం సంతోషంగా తీర్చింది. సో మనం మొత్తం ఇండియా అన్ని దేశాలకి హైడ్రాక్సిక్లోరోక్విన్ని పంపించింది, అడిగిన దేశానికి కాదనకుండా. అలాగే కోరిన దేశాలకి కాదనకుండా ఈ మందు పంపింది. ఉరుములేని పిడుగులా వచ్చిన కరోనా వైరస్ జాతీయ అంతర్జాతీయ వాణిజ్యాన్ని బాగా దెబ్బతీసింది. విదేశీ సరఫరా గొలుసులపై ఆధారపడితే, చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, అసలు ఆత్మనిర్భర్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, విదేశీ సరఫరా గొలుసులపై ఆధారపడితే స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం సంభవిస్తుందని కనివిప్పు కలిగింది. ఓకే, ఇప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ప్రాబ్లం ఏంటి, మన ఒక్కొక్క దేశం ఇంకో దేశానికి హెల్ప్ చేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు మీకు. అయితే ఇప్పుడు మనకి అగ్గిపెట్ట ₹1 వస్తుంది అనుకుందాం, మన ఇండియాలో మనం తయారు చేసుకుని కొనుక్కుంటే. అదే అగ్గిపెట్ట సపోజ్ మనం చైనా నుంచి తెప్పించుకుందాం అనుకుంటే, వాళ్ళు అక్కడ ₹1కి దాన్ని తయారు చేస్తారు, కానీ మనకు ₹1 ఇస్తారా? వాళ్ళు ఇవ్వరు. ఏం చేస్తారు దాని మీద? మనకి వాళ్ళు ఎక్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి కదా. సో అలాగా మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుని మనం తీసుకున్నప్పుడు కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో అందుకని ఏం చేయాలి, మనము సాధ్యమైనంత వరకు అసలు కాదు కానీ సాధ్యమైనంత వరకు విదేశీ సరఫరా గొలుసులపై పూర్తిగా ఆధారపడడం అనేది జరగకూడదు. ఇప్పుడు అమెరికా పరిస్థితి అదే అయింది, వాళ్ళు పూర్తిగా వేరే వాళ్ళ మీద ఆధారపడతారనమాట. అందుకని అలాంటప్పుడు ఏమవుతుందంటే మన స్వదేశీ ఆర్థిక వ్యవస్థ ఎక్కువ దెబ్బతింటుంది. అంటే మనం ₹1 పెట్టే చోట ₹5 పెట్టాల్సి వస్తుంది. సో ప్రజలందరి మీద భారం పడుతుంది. సో అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వావలంబన సాధనకు పిలుపునిచ్చారు. దీని అర్థము ఏంటి, మిగతా ప్రపంచంతో మనం ఏదో సంబంధం లేకుండా ఏకాకిగా జీవించాలి, స్వీయ వాణిజ్య రక్షణ ధోరణులు పాటించాలని కాదు. దీని ఉద్దేశం ఏంటంటే, తన స్వతసిద్ధ బలాలను గ్రహించి వాటిని పూర్తిగా వినియోగించుకుంటూ ఆచరణాత్మక పందాలో సాగుతూ స్థిరంగా అభివృద్ధి సాధించాలని ప్రధాని మోదీ ఉద్దేశం. సో మీరు ఎక్కడైనా ఆత్మనిర్భర్ అభియాన్ వాట్ ఈజ్ మీన్ బై ఆత్మనిర్భర్ అన్నప్పుడు కరెక్ట్గా ఈ లైన్ రాయండి. ఏంటది ఈ లైన్ అంటే, స్వతసిద్ధ బలాలు అంటే మనకున్నవేంటి, మనది అగ్రికల్చరల్ కంట్రీ, మనకి సర్వీసెస్ సెక్టర్ ఎక్కువ, మనకి హ్యూమన్ రిసోర్సెస్ని మనం త్రూఅవుట్ ద వరల్డ్ పంపించగలుగుతాము. సో మన బలాలు ఇవి. సో మన బలాలు ఏంటో మనం తెలుసుకోగలిగి వాటిని పూర్తిగా వినియోగించుకోవాలి. వాటి ప్రొడక్షన్ పెంచాలి. అవి ఏమన్నా కనుక వెనక్కుంటే వాటికి గవర్నమెంట్ చేయూతనిచ్చి ఆయా ఇండస్ట్రీస్ని పైకి తీసుకురావాలి. అలా ఆచరణాత్మక పంధాలో సాగుతూ ఒక సస్టైన్డ్ డెవలప్మెంట్, ఒక స్థిరమైన అభివృద్ధి సాధించాలి. సో దాన్నే మనం స్వావలంబన అంటున్నాము. ఓకే, స్వావలంబన అంటే ఏంటి, మనకున్న బలాల్ని తెలుసుకొని వాటిని ఇంకాస్త బలోపేతం చేసి ఆచరణాత్మకంగా పెట్టి స్థిరమైన అభివృద్ధిని సాధించడమే స్వావలంబన. ఓకే, మీరు ఏదైనా సెలవు ఈ లైన్ రాయండి, సూపర్గా ఉంటుంది. సో అది సాకారం కావాలంటే మన విధాన చట్టంలో సంస్కరణలు రావాలి. సో ఏంటవి అనేది కూడా చెప్తున్నారు ముందు. కొత్త జవజీవాలు సంతరించుకుంటూ కోవిడ్ అనంతరం అనిశ్చిత ప్రపంచంలో ఆర్థికంగా దూసుకెళ్ళడానికి మార్గాలను సుగమం చేసుకోవాలి. సో కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత అయిపోయింది ఇప్పుడు ప్రపంచం అంతా. సో అందుకని వచ్చే మార్పుల్ని ఒడిసి పట్టుకోవాలి, వాటిని కూడా అవకాశాలుగా మార్చుకోవాలి. రేపు మార్పు చేర్పులకు లోను కానున్న అంతర్జాతీయ సరఫరా గొలుసులు తన వైపు ఆకర్షించుకోవడానికి దేశాల మధ్య పోటీ అనేది పెరుగుతోంది, ఉధృతమవుతుంది, అంటే పెరుగుతోంది. మనం చెప్పుకున్నాం కదా. సో అలా అన్ని రంగాల్లో సామర్థ్యం పెంచుకుంటూ నాణ్యతకు పట్టం కడుతూ స్వావలంబన సాధించినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం, అంతర్జాతీయ గొలుసుల్లో భారత్ కీలక పాత్ర వ్యవహరిస్తుంది కదా. అంటే మనకున్న సామర్థ్యాన్ని పెంచుకోవాలి, నాణ్యతకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనం క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు ఒక బ్రాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇగో ఇండియన్ ప్రోడక్ట్, అది ఇంకా అసలు ఇప్పుడు మనకి చైనా ప్రోడక్ట్ అంటే యునైటెడ్ స్టేట్స్ ప్రోడక్ట్కి చైనా ప్రోడక్ట్కి మనం క్వాలిటీలో తేడా చూస్తామా లేదా. సో అలాగా ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి మనం. ఇది చైనా పీస్ అంటాము, చైనావి పని చేయవు అంటాము. సో అలా కాకుండా క్వాలిటీ అనే బ్రాండ్ని ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో సో అది చాలా ముఖ్యం. అప్పుడు అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో భారత్ పాత్ర అనేది కీలకమవుతుంది. సో అందుకే ప్రధాని మోడీ మౌలిక వసతులను పటిష్టం చేయాలి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి, ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ హ్యూమన్ రిసోర్సెస్ స్కిల్స్ కూడా పెంచాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. స్వదేశీ సరఫరా గొలుసుల్ని పరిపుష్టం చేస్తూ భారతదేశానికి ఆర్థికంగా కొత్త ఊపు తీసుకురావాలని అనుకుంటున్నారు, లక్షిస్తున్నారు, అంటే అది లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వావలంబ సాధన పరమార్థమే ఇది. సో స్వావలంబన సాధన పరమార్థం అసలు దాని ఎయిమ్ ఏంటి, వాట్ ఈజ్ మెయిన్ బై స్వావలంబన చదివాము. దాని మెయిన్ థీమ్ ఏంటి అంటే, దాని ఎయిమ్ ఏంటి అంటే
మన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫస్ట్ స్ట్రాంగ్ చేసుకుని టెక్నాలజీని మనం అనుసంధానం చేసుకుంటూ ఆధునిక సాంకేతికతని హ్యూమన్ రిసోర్స్ యొక్క స్కిల్ని పెంచుకోవడము, తద్వారా స్వదేశీ సరఫరా గొలుసుల్ని పరిపుష్టం చేసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా గొలుసుల్లో భారత్ పాత్ర అనేది కీలకమవుతుంది. తద్వారా స్వావలంబన అనేది అంతర్జాతీయ గొలుసుల్లో మన ఇంపార్టెన్స్ని పెంచుతుంది. సో అది స్వావలంబన బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ మహాయజ్ఞాన్ని ఆత్మనిర్భర అభియాన్గా వ్యవహరిస్తున్నాము మనం. సో ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో పురోభివృద్ధి శక్తుల్ని పునరుద్ధరింపజేయాలి అని ఈ పథకం ఉద్దేశం. సో అందుకని ప్రతి రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఈ లక్ష్య సాధనకు ప్రాకృతిక, మానవ, సాంకేతిక వనరుల్ని శక్తివంతంగా ఉపయోగించాలి. మనలో నిద్రాణంగా ఉన్న అభివృద్ధి సాధక శక్తిని వెలుగులోకి తీసుకురావాలి. శక్తియుక్తులకి కొదవలేదు, ఎందుకంటే మనకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాము. సో ఏజ్ అనమాట, పని చేయగలిగిన వ్యక్తులు ఎక్కువ జనాభాలో. సో భారతదేశంలో అపార సహజ వనరులు ఉన్నాయి. దాంతోపాటు జనాభాలో 3/2 మంది, మొత్తం 2/3 పార్ట్ 35 బిలో 35 ఏజ్ వాళ్ళే. సో అది మనకున్న పెద్ద బలం అనమాట. అలాగే మన రైతాంగము ఎండనక వాననగా పనిచేస్తూ ఆహార భద్రతను సమకూరుస్తుంది. అంటే ఉండాల్సినంత మినిమము ఉండాలి మనకి గ్రెయిన్స్ అని. సో పారిశ్రామిక ఆధిపత్యులు అంటే మనకున్న బలాలు ఏంటి, శక్తియుక్తులు ఏంటి అని చెప్తున్నారు ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ని తీసుకొచ్చారు. మనకి భారతీయ బ్రాండ్లు చాలా ఉన్నాయి. నవయుగ వైతాళికులు, అగ్రశ్రేణి అంకురాలు, యువ వ్యవస్థాపకులు చాలామంది ఉన్నారు మనకి అని చెప్తూ వాళ్ళలో ఎవరెవరు అనేది చెప్తున్నారు. చూడండి ఇక్కడ అంతర్జాతీయ బ్రాండ్లని సృష్టించిన ఉద్దండలు ఉన్నారు మనకి. ఎవరు? 20 ఏళ్ల క్రితం రిలయన్స్ కేవలం 3 ఇయర్స్లోనే ప్రపంచంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని స్థాపించింది. అలాగే బజాజ్ ఆటో నాలుగో పెద్ద త్రిచక్ర వాహన ఉత్పత్తిదారుగా పేరుగాంచింది. అలాగే అజిమ్ ప్రేమ్జీ అగ్రగామి టెక్నాలజీ కంపెనీస్లో ఒకటైన విప్రోని స్థాపించారు. అలాగే ఆసియాలో అత్యంత వితరణశీలుడిగా ఖ్యాతికెక్కారు అజిమ్ ప్రేమ్జీ. సో ఇలాగా హిందుస్థాన్ యూనిలీవర్ కానీ, L&T లారెన్స్ అండ్ టబ్రో కానీ, అలాగే సన్ ఫార్మా కానీ, భారతీ ఎయిర్టెల్ కానీ, మారుతి కంపెనీస్, ఇవన్నీ కూడా ప్రపంచంలో 100 అగ్రగామి నవీకరణ సంస్థలుగా 2018 ఫోర్బ్స్ మ్యాగజైన్లో వచ్చాయి. సో అలాగే 2019లో అత్యంత గౌరవప్రద కంపెనీ జాబితాలను ప్రచురించగా ఫోర్బ్స్ మ్యాగజైన్ అందులో 125 అగ్రశ్రేణి కంపెనీలు చూసిన టాటా మోటార్స్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనకి బలాబలాలు ఉన్నాయి ఇండియాలో. సో ఆహార శుద్ధి పరిశ్రమల్లో ప్రియా ఫుడ్స్ కూడా ఉంది 125 దాంట్లో. సో ప్రియా ఫుడ్స్, హల్దీరామ్స్ ఇవి కూడా వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాయి అనమాట. ప్రియా ఫుడ్స్, హల్దీరామ్స్. సో FMCG రంగంలో పతంజలి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో మనకి పతంజలి ఆయుర్వేద్ కానీ, ITC ఇవన్నీ కూడా మకుటం లేని మహారాజులుగా ఉంటున్నాయి. సో స్థానిక ఉత్పత్తుల్ని మనం ఆదరించాలి. నూతన ఆత్మనిర్భర్ భారత్ పథకం ముడి చమురు నుంచి భారీ యంత్రాల వరకు, వంట నూనెల నుంచి పప్పు గింజల వరకు, వినియోగ వస్తువుల నుంచి హైటెక్ వైద్య పరికరాల వరకు దిగుమతులపై ఆధారపడాల్సిన అగత్యాన్ని నివారించాలి. మ్యాక్సిమం తగ్గించాలి దిగుమతుల్ని. ఎలాగా? మనం సొంతంగా తయారు చేసుకోవడం వల్ల. ఎలా తయారు చేసుకోవాలి? మన యువతకి వృత్తి విద్య, ఉన్నత సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మంచి మానవ వనరులుగా ఉంటారు, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్గా ఉంటారు. సో వ్యాపారాలను సులువుగా ప్రారంభించే సౌలభ్యాన్ని గవర్నమెంట్ కల్పించాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో అప్పుడు ఏమవుతుందంటే శీఘ్ర అభివృద్ధికి ఆటంకాలుగా నిలుస్తున్న అంశాలు ఏంటో గుర్తించి వాటిని తొలగించాలి. అప్పుడు పరిశోధన, నవకల్పనను ప్రోత్సహించాలి. ఇవన్నీ చేసినప్పుడు స్వావలంబన భారత్ అనేది సాకారం అవుతుంది. ఏ పథకం అయినా సరే అది విజయవంతం కావాలంటే ప్రజాకేంద్రితంగా ఉండాలి, హ్యూమన్ సెంట్రిక్, పీపుల్ సెంట్రిక్గా ఉండాలి. ప్రజలు స్థానిక ఉత్పత్తులను ఆదరించి ప్రోత్సహించాలి. అందుకే బీ వోకల్ అబౌట్ యువర్ లోకల్ టు మేక్ ఇట్ గ్లోబల్ అన్నారు. సో ఇలా గిరాకీ పెరిగినప్పుడు దాన్ని తీర్చడానికి కొత్త పరిశ్రమలు వస్తాయి, కొత్త వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ బాగా వస్తాయి కదా. సో అప్పుడు పోను స్థానిక ఉత్పత్తుల నాణ్యతలు అంతర్జాతీయ వస్తువులతో పోటీపడి ప్రపంచ బ్రాండ్గా రాణిస్తాయి మనం తయారు చేసిన వస్తువులు, స్థానికంగా మన ఏరియాలో తయారైన వస్తువులు. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా అలాంటివి. సపోజ్ కొండపల్లి బొమ్మలు తీసుకోండి, అలాగే తెలంగాణలో గద్వాల్ శారీస్ తీసుకోండి. అలా ఎన్ని ఉన్నాయి అంతర్జాతీయంగా పేరు పొందినవి? చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి. అలాగే స్థానిక వస్తు సేవలను ఆదరించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వోకల్ ఫర్ లోకల్ అని అన్నారు. సో స్వావలంబన భారత్కి తొలిమెట్టు ఇదే. క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ బ్రాండ్లకి ప్రాశస్త్యం తెచ్చిపెడుతుంది. ఉత్తర లోకల్ ఇండియా అనేది గ్లోకల్ ఇండియా. గ్లోకల్ అంటే గో గ్లోబల్ అబౌట్ యువర్ లోకల్. ఓకే, సో అది అవుతుంది అన్నమాట. సో అలాగా మనం చేయాలి ఇండియాని. అదే మనకి స్వావలంబన యొక్క అసలు ఉద్దేశము. మన దేశంలో ప్రజల్లో ఉన్న నిబిడీకృతమైన ప్రగతి సాధక శక్తుల్ని, సృజనాత్మక ప్రయోగాలని ప్రోత్సహించి లోకల్ ఇండియాను గ్లోకల్ ఇండియాగా తీర్చిదిద్దడానికి మన జాతి అంకితం కావాలి. జాతి అంకితం కావాలి అంటే మీనింగ్ ఏంటి అంటే మనం చేసే పని, ఇప్పుడు మనకి ఏదైనా గోల్ ఉందనుకోండి, ఆ గోల్ని మనం రీచ్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? మనం గోల్కి అంకితం అవ్వాలి. అసలు గోల్ని మర్చిపోవాలి. అదేంటి గోల్ని మర్చిపోతే గోల్ రీచ్ అవుతామా? ఎస్, గోల్ని మర్చిపోయి చేసే పని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ గోల్ని మర్చిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ పని 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 రోజు యాడ్ అవుతుంది కదా, అల్టిమేట్గా అది గోల్ వైపు తీసుకెళ్ళిపోతుంది. అసలు మనకి తెలియకుండానే మనం సక్సెస్ అయిపోతాము. సో అలాగా అంత మనం అంకితం అయిపోవాలి ఒక పనికి. సో అదే ఇందులో చెప్తున్నారు.
సో ఇక్కడ చైనాకి ధీటుగా మనకున్న ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్తూ, సపోజ్ ఇక్కడ కార్మికుల కొరత చూడండి, వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళకి గిరాకీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులకు గిరాకీ పెరిగింది. సో ఇప్పుడు వాళ్ళకి అక్కడ తక్కువ కాస్ట్, మనం వేరే ఊరు వెళ్తే ఎక్కువ వస్తుంది అని ఆలోచించకుండా అక్కడ వచ్చిన దాంతోనే ప్రజలు పని చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు మార్కెట్లను తెరిచినా జనం కనిపించట్లేదు ఎక్కువ. వైరస్ భయం అవ్వచ్చు, ఆదాయాల పరిస్థితి అవ్వచ్చు, ఏమనుకుంటున్నారు, వాళ్ళు ప్రతి రూపాయిని దాచుకోవాలనుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు. సో దాంతో ఏమవుతుందంటే పెద్దగా డిఫరెన్స్ ఏమీ అంత కనిపించట్లేదు. సో ఈ పెట్టుబడిదారులలో కూడా నిరాశ ఉందన్నమాట. ఇప్పుడు మొన్న వచ్చిన ఆర్థిక ప్యాకేజీలో భూమి, కార్మిక తదితర ఎంతో కాలంగా ఆవిష్కృతంగా ఉన్న సంబంధించిన అంశాలు ఏవి పెట్టుబడిదారులను ఆకర్షించలేకపోయాయి. దానికి కారణం ఏంటంటే ఓ డిమాండ్ ఉండదేమో, ప్రజలు ఎక్కువ కొనట్లేదు కదా అన్న భయం అనమాట. సో ఇలాంటి అస్పష్ట పరిస్థితులు, క్లారిటీ లేదు. ఆ పరిస్థితుల వల్ల ఈ పరుగులు పెట్టించే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యయాలే వృద్ధిని పరుగులు పెట్టించే అవకాశం, ప్రభుత్వమే వ్యయం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఆర్థిక సాంప్రదాయ వాదనల ఆలోచనల వద్దే ఉండిపోతుంది. ఏంటి ఆర్థిక సాంప్రదాయ వాదనలు అంటే, మనం ఫిజికల్ డెఫిసిట్ని ఎక్కువ చేసుకోమన్నమాట, అంటే అప్పు ఎక్కువ చేయట్లేదు. సో ఈ జీడిపిలో రుణాల వాటా జపాన్లో 225% ఉంది. సో కానీ మనకి 70 నుంచి 84% పెరిగింది. సో దానికి ఏమవుతుంది, గవర్నమెంట్ ఎక్కువ పెంచకూడదు అన్న ఉద్దేశంలో ఉంది. ద్రవ్యలోటుని కనిష్టంగా ఉంచాలని అనే ఆర్థిక విధానమే అనుకుంటుంది. ఇక్కడ మనకి ద్రవ్యలోటు అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ని మనం ద్రవ్యలోటు అంటాము. అంటే మనం సంపాదించింది మైనస్ ఎక్స్పెండిచర్, మన రెవెన్యూ ఏదైతే ఉంటుందో, ఇన్కమ్, రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్. సో మనకి ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడు వస్తుందంటే 2 సందర్భాలు ఉంటాయి. ఒకటి అంటే రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్ అనేది పాజిటివ్గా ఉంటే డెఫిసిట్ కాదు, ఇది నెగిటివ్గా ఉంటే డెఫిసిట్. అంటే ఏంటి, మనకైతే రెవెన్యూ అన్నా తగ్గిపోవాలి, ఆదాయం అన్నా తగ్గిపోవాలి, లేదా ఆదాయం ఇలాగే ఉండి ఎక్స్పెండిచర్ అన్నా ఎక్కువైపోవాలి. సో ఈ 2 కేసెస్లో ఏది జరిగినా ఇది నెగిటివ్ అవుతుంది కదా, అప్పుడు మనకి ఫిజికల్ డెఫిసిట్ అనేది వస్తుంది. సో అలాగా ఇప్పుడు వేరే దేశాలన్నీ కూడా జీడిపి రుణాల వాటా ఉంది కాబట్టి మన భారత్ కూడా అలాగ ముందుకెళ్ళి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని గవర్నమెంట్ అనేది పెట్టుబడులను పెట్టాలి. భారత్లో తయారీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, దాన్ని భారత్లో తయారీ అంటున్నారు. సో ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆర్థిక కష్ట నష్టాలని మరింతగా పెంచకూడదంటే సరైన దిశానిర్దేశం ఉండాలి. ఆర్థిక వ్యవస్థకి సంబంధించి రక్షణాత్మక విభాగం వినియోగదారులపై భారం మోపుతుంది కదా, మనకి డిఫెన్స్లో మనం ఎక్కువ ఖర్చు పెడతాము. సో అలా భూమి, కార్మిక, విద్యుత్ చట్టాలు విదేశీ పెట్టుబడులకు ప్రతికూలంగా ఉన్నంతకాలం మనం చైనా తరహాలో ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగలేమన్నది మనకి తెలిసిన కాన్సెప్ట్. అంటే ఈ భూమి, కార్మిక, విద్యుత్ చట్టాల్లో విదేశీ పెట్టుబడులకి అవి అనుకూలంగా లేవు. సో అలాంటప్పుడు మనం చైనాలాగా మళ్ళీ తయారవ్వలేము. సో అలా అవ్వాలంటే గవర్నమెంట్ అనేది తన పంథాన్ని మార్చుకోవాలి అని చెప్తున్నారు. అందుకని ప్రపంచ ఐటీ రంగాన్ని ఆకట్టుకునేలా మార్గాలను వెతకడం శ్రేయస్కరం. సో ప్రభుత్వం ఇప్పటికీ భారత్ తయారీ బాటలోనే నడవాలనుకుంటే భూమి, కార్మికులు, విద్యుత్ ధరల విషయంలో చైనాతో పోటీపడి చౌకగా లభించేలా చూడాలి. సో మనం సొంతంగా విద్యుత్ కూడా తక్కువకి దొరికేలాగా చేసుకోగలగాలి. సో నినాదాలు అనేవి పెట్టుబడులను ఆకట్టుకోలేవు, క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయనుకోవడమే ముఖ్యం. సో కొన్నాళ్ల పాటు ఆర్థిక వ్యవస్థ ఇదే తరహా కష్టాల ధరలోనే సాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దేశం అందుకు సన్నద్ధం కావాలి. సో గవర్నమెంట్ పెట్టుబడులు అనేవి ఇంకా పెంచాలి అని చెప్తున్నారు ఇందులో. సో ఇక్కడ చూడండి, స్వీయ రక్షణే చాలా ముఖ్యము అని చెప్తూ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చారనమాట. మనకి ఇప్పుడు షాపింగ్ మాల్స్, హోటల్స్, టెంపుల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి కాబట్టి వ్యాక్సిన్ అనేది రాలేదు, దీనికి ట్రీట్మెంట్ ఏం లేదు, మెడిసిన్ లేదు, వ్యాక్సిన్ రాలేదు. కాబట్టి మనకు చేయగలిగింది ఒక్కటే ప్రివెన్షన్, ఇది తప్ప మనకి వేరే మార్గం లేదు. సో ప్రివెన్షన్ ఏం చేయగలం మనము, సేమ్ మనం మాస్క్ అనేది వాడుతూ ఉండాలి, శానిటైజర్ అనేది యూస్ చేస్తూ ఉండాలి. అలానే ఈ ప్రమాదం నుంచి అవేర్నెస్ అనేది ఉండాలి అందరికీ, సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. సో అలాగే ఒకవేళ ఎక్కువ మందికి ఇది సోకితే కనుక దానికి తగ్గట్టుగా మనము చికిత్సను పెంచాలి, ఆసుపత్రుల్లో విభాగాలు పెంచాలి, పడకలు, వెంటిలేటర్ని పెంచాలి. సో ఈ క్రమంగా మనం సిస్టమ్ని అంతా కూడా చేసుకోవాలి. అప్పుడు ప్రజలు సైతం స్వీయ రక్షణే శరణ్యంగా భావించి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా అదే మేలు చేస్తుంది. సో అందుకని మనం ఎవ్రీడే స్మాల్ రిక్వెస్ట్ పెట్టుకునే రీజన్ కూడా అదే. ఓకే, సో ఇవి వాళ్ళు వచ్చిన ఎడిటోరియల్స్ మీకు అర్థమయ్యే ఉంటాయని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Don't waste your time. Be productive. Have a nice day. Thank you.